పద ఇంటికి. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? జ్యోతి నా ఫ్రెండ్ కదా, తనతో మాట్లాడితే తప్పేముంది? తప్పున్నారా? నీకింకా పెళ్లి కావాల్సిందానివి. పెళ్ళై కూడా పెళ్లి కానట్టు పుట్టింట్లో ఉండే ఇలాంటి వాళ్లతో మాట్లాడితే రేపొద్దున నీ గతి ఇట్టాగే అయితే నేను తట్టుకోలేని. అందుకే ముందు జాగ్రత్తగా తనతో మాట్లాడొద్దు అంటున్నాను. అమ్మా, ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే భుజం కాయాల్సింది పోయి తనతో మాట్లాడమే పాపం అన్నట్టు నువ్వు చేయి పట్టుకొని తీసుకెళ్తావేంటమ్మా? చాలే నోర్మై. వస్తావా? పెద్దదానివని చూడకుండా 2 తగిలించమంటావా? సారీ జ్యోతి. హాయ్ జ్యోతి. నీ పరిస్థితి ఏంటి జ్యోతి? ఇలా తయారైంది. రోడ్డు మీద కూడా నిలబడి ఏడ్చేదాకా వచ్చిందా? నా గురించి ఎందుకులే కానీ మీ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి శ్రావ్య? బట్టల షాపింగ్ అయిపోయింది, మిగతా పనులు చకచకా అయిపోతున్నాయి. అవేవి ఆగవు. ఆ సర్లే గాని ఇప్పుడు నేను నా పెద్దవిడెందుకు కోప్పడుతుంది? ఏంటి విషయం? కోప్పటమా? అదేం లేదే. ప్లాన్ చేసి మరీ నా మెళ్ళో పడాల్సిన తాళి నీ మెళ్ళో కట్టించుకున్న దానివి. అబద్ధం ఆడటం నీకొక లెక్క చెప్పు. నువ్వు కవర్ చేసినంత మాత్రాన నిజం అబద్ధం అయిపో జ్యోతి. ఆవిడ నిన్నెంత చిన్న చూపు చూస్తూ ఎన్ని మాటలందో నేను దూరంగా నిలబడి విన్నాను. నీతో మాట్లాడితే పెళ్లిడికొచ్చిన అమ్మాయిలకి పెళ్లి కాదు అని భయపడే రేంజ్కొచ్చారు. ఏ స్థాయి లేని నీ స్థాయి ఇంకా దిగజారిపోయింది. నాకు శోకం కలిగించినందుకు నీకు ఇంకా ఇంకా ఇలాంటి శాపాలు తగులుతూనే ఉంటాయి. నిన్ను కన్నీళ్లు ప్రతిక్షణం పలకరిస్తూనే ఉంటాయి. రేపు మా పెళ్ళయ్యాక మా ఇద్దరిని జంటగా చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి చస్తావు. నా జీవితాన్ని నీ సంతోషం కోసం త్యాగం చేశాను శ్రావ్య. నీ పెళ్ళైతే ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా సంతోషించేది నేనే. అది తెలియక నన్ను ద్వేషిస్తున్నావు, నా మీద కక్ష పెంచుకుంటున్నావు. నేను కోరుకునేది ఒక్కటే, ఆ దేవుడి దయ వల్ల ఏ ఆటంకం లేకుండా నీ పెళ్ళైతే చాలు. కొత్త వ్యాపారం మొదలు పెడదామని జ్యోతమ్మ అనడమైతే అంది, కానీ పెట్టుబడికి డబ్బులెలాగయ్యా? తొందరగా ఏదో ఒకటి మొదలు పెట్టకపోతే కుటుంబం గడవడం కష్టమైపోతుంది. నేను కూడా ఆ విషయమే ఆలోచిస్తున్నాను రమణి. జ్యోతమ్మ ఆలోచన బానే ఉంది, కానీ ఆచరణ ఎట్టా కుదురుద్దో తెలియట్లేదు. మనకు తెలిసిన మార్వాడి సెట్ని అప్పటికితే ఇస్తాడు కదా బాబా? ఇస్తాడ్రా, కానీ వడ్డీ చాలా ఎక్కువ, మనం కట్టలేమరా అంత. अंदर कोई है? अरे भाई अंदर कोई है क्या? अरे भाई ఎవరు కావాలి? ఏది రంగగారి ఇల్లు హే? హాయ్ హాయ్. రంగగారు ఉన్నారు హే?
ఉన్నారు హాయ్ बोलो బాబా బాబా ఏంట్రా अरे रंगा जी सत श्रीकाल అంటే నమస్తే చెప్తున్నారు బాబా సశ్రీకాల్ సశ్రీకాల్ हाँ नमस्ते नमस्ते ఏంటండి విషయం दूध గురించి बात करना है లోపలికి ఆవు ఏంట్రా దూద్ అంటున్నాడు अरे अरे పాల గురించి बात करना है ఓ పాల గురించి అంట బాబా ఆహా, అయితే రండి రండి లోపల రండి ఆవు రండి. ఆవు आ ఆవు. जाओ రండి ఆవు ఆవు రండి 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 కూర్చోండి సత్ శ్రీకాల్ మాజీ ఇల్లు చాలా బాగుంది ఆ, मेरा नाम गब्बर सिंह వచ్చే నెల నాది బర్త్డే పార్టీ है ఆ పార్టీలో స్వీట్ बनाने के लिए 500 లీటర్లు दूध కావాలి है మాది దూద వ్యాపారం కాదు సింగు పాల వ్యాపారం అరే ఇందాకే బోలాను కదా తెలుగులో దూద్ని పాలు అంటారు ఆ, ఓహో మర్చిపోయాను ఆ, ఓ పాలు చాహియే 500 లీటర్లు మీరు పానీ కలపకుండా ప్యూర్ దూద్ ఇస్తారు అని తెలిసి ఇద్దరాయా మీ గొంతు కూడా విన్నట్టుంది సింగ్జీ ఇప్పుడు ఓకేనా ఆ, ఈ గొంతు లేదులే అభి బోలో 500 లీటర్ల పాలు సప్లై కర్తా హై క్యా 500 లీటర్లు అంటే కష్టం సింగ్ గారు 100 లీటర్లు అయితే సర్దుబాటు చేస్తాం అరే మీది బడా పాల వ్యాపారం అని బయట బోలా మీరు క్యా హై తక్కువ సప్లై చేస్తా అంటున్నారు ఆ, మీరు అడిగినట్టుగా మొన్నటిదాకా ఎక్కువగానే పాలు పోసేవాళ్ళం కానీ అనుకోకుండా మా వ్యాపారం దెబ్బతిందయ్యా అరే అందుకే అంత ఇవ్వలేం సింగ్ గారు कोई परेशान नहीं 100 लीटर ले सप्लाई करो ये एडवांस रख लो ఆహాహా, 100 లీటర్లకే 5,000 సరిపోతాయి సింగ్ గారు ఇంత అవసరం లేదు अरे ये निजाइती पसंद आया